హలో మూవీ లవర్స్, హెడ్స్ ఆఫ్ స్టేట్ ఇలియా నాయ్షుల్లర్ డైరెక్షన్లో జాన్ సీనా, ఇద్రిస్ ఎల్బా, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన అమెరికన్ ఫిల్మ్ ఇది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక అడ్వెంచరస్ యాక్షన్ కామెడీ మూవీ. 1 hour 56 minutes డ్యూరేషన్ ఉంది ఈ మూవీ. రెగ్యులర్గా మీరు మీ ఫ్యామిలీతో కలిసి హాలీవుడ్ సినిమాలు చూసే అలవాటు ఉంటే ఈ మూవీని కూడా మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఒక రూత్లెస్ ఎనిమీ వల్ల జరగబోయే గ్లోబల్ కాన్స్పిరసీని అడ్డుకోవడానికి తమ శత్రుత్వాన్ని పక్కన పెట్టిన అమెరికా ప్రెసిడెంట్ అండ్ యూకే ప్రైమ్ మినిస్టర్లు ఎలాంటి ఛాలెంజెస్ ను ఫేస్ చేశారు, ఒక MI6 ఏజెంట్ వీళ్ళ ప్రొటెక్షన్ కోసం ఏం చేసిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే మూవీ స్టోరీ బాగుంది. సినిమాటిక్ లిబర్టీతో డిజైన్ చేసుకున్న స్క్రీన్ ప్లే అట్రాక్టివ్ గా ఉంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. బెలారస్ ఫామ్ ఫైట్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్. క్రొయేషియా ట్రాక్ చాలా ఫన్నీగా ఉంది. క్లైమాక్స్ కూడా పర్లేదు. ఇలియా నాయ్షుల్లర్ ఈ మూవీని ఆడియన్స్ కి ప్రజెంట్ చేసిన విధానం ఎంటర్టైనింగ్ గా ఉంది. స్టీవెన్ ప్రైస్ మ్యూజిక్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. బెన్ డేవిస్ సినిమాటోగ్రఫీ వండర్ఫుల్ గా ఉంది. ఎడిటింగ్ కూడా ఓకే. ఇక ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ మరీ ఓవర్ గా ఇష్టం వచ్చినంత సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం, మన అనిల్ రావిపూడి లాగా లాజిక్స్ ని గాలి కొదిలేయడం, చాలా లాగ్ గా ఉన్న క్రొయేషియా ట్రాక్ ఈ మూవీకి మైనస్ పాయింట్స్. అమెరికా ప్రెసిడెంట్ విల్ డెరింగర్ గా జాన్ సీనా, యూకే ప్రైమ్ మినిస్టర్ శామ్ క్లార్క్ గా ఇద్రిస్ ఎల్బాల్ ఇద్దరు ఎక్సలెంట్ గా పెర్ఫామ్ చేశారు. మూవీ మొత్తాన్ని తమ భుజాలపైనే మోస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో పర్ఫెక్ట్ గా సక్సెస్ అయ్యారు. MI6 ఏజెంట్ నోయల్ గా యాక్షన్ ప్యాక్డ్ రోల్లో ప్రియాంక చోప్రా కూడా సూపర్బ్ గా పెర్ఫామ్ చేసింది. మార్టీ కోమర్ గా స్పెషల్ అపియరెన్స్ చేసిన జాక్ వైట్ సూపర్బ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు. విలన్ విక్టర్ గ్రడోవ్ గా ప్యాడీ క్యాన్సిడెన్ బాగానే సెట్ అయ్యాడు. జర్నలిస్ట్ గా అడ్రైన్ లుకిస్ తో పాటు మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంతా తమ క్యారెక్టర్స్ కి 100% జస్టిస్ చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా గ్రిప్పింగ్ గా సాగిన ఈ జియో పొలిటికల్ అడ్వెంచరస్ యాక్షన్ కామెడీ మూవీ ఓవరాల్ గా నాకైతే ఎంటర్టైనింగ్ గానే అనిపించింది. యాక్షన్ మూవీ లవర్స్ కి షోర్ గా నచ్చుతుందని నా ఒపీనియన్. లాజిక్స్ ని వెతికితే మాత్రం మీకు ఈ మూవీ నచ్చదు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.